శివాయ అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది. మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలానే ముఖ్యంగా అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది, వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది, దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి, ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాశికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తిక నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు మేషరాశి పరిధిలోకి వస్తాయి. మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అంటే ధీరత్వం, కోపం, ధైర్యం, చికాకు, ఇసుకు, ఆలోచన తక్కువ, దూకుడుతనం, ఇవన్నీ కూడా మేషరాశి వారి యొక్క అంటే కుజుడి లక్షణాలే. మేషరాశి వారు ఏంటంటే ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే ధైర్యంగా ఉంటారు. మనం పొరపాటున ఏమైనా అంటే వీరు ఇక వెనక ముందు ఆలోచించరు. చాలా త్వరగా దాని ప్రతిస్పందన అనేది వీళ్ళ దగ్గర నుండి వస్తూ ఉంటుంది. ఎవరైనా సరే వీరిని మిత్రులైనా సరే బయటవారైనా సరే ఎవరైనా ఒక్క మాట అంటే అస్సలు సహించలేరండి, భరించలేరనమాట. ఇక వీరికి ఎక్కువగా కుజుడు అధిపతి కాబట్టి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు. వీరిని చూస్తే ఎవరైనా సరే ఏమనుకుంటారంటే వీరు అహంభావులు, చాలా పొగరుపోతులు, గర్వం లాంటి లక్షణాలు అన్నట్టుగా ఎదుటివారికి కనపడతారు. కానీ వీరిది సైలెంట్ పార్ట్నర్ నేచర్, ముక్కుసూటితనం. అది అందరికీ తొందరగా అర్థమైతే కాదు. ఎవరైనా కనుక చిన్న సహాయం చేస్తే గనక ఆ స్నేహాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే స్వభావం ఈ మేషరాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవిస్తూ వచ్చారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మంది ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి, మీ సన్నిహితులు కూడా కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు కూడా కావచ్చు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాలలో కూడా చాలా అవమానాలు కూడా పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన చిన్న వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. దీనివల్ల మేషరాశి వారి జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందుట మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఎన్నో అంటే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలానే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాలు కలగజేశారో, మీ పైన ఎటువంటి కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నెరవేర్చబోతున్నాడండి. వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించబోతున్నాడు. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించలేగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేయబోతున్నాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏం తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, అలానే ఎవరిని అవమానపరిచారో, ఎవరిని కించపరిచారో అనే విషయాలు అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇక ఊహించిన మార్పు అయితే అతి త్వరలో మేషరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని కూడా చెప్పుకోవాలండి. ఇక నుంచి మీకు అన్ని విధాలుగా మంచి అనేది జరగబోతుంది. అలానే ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది కూడా ఈ సమయం మీ యొక్క జీవితంలో వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోతున్నారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయండి. మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసం నుంచి ఎన్నో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి.
ఇంతకుముందు మీరు ఏ పరిస్థితి కారణంగా అయితే నిరాశకు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నిటినీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు రాబోతున్నాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహంతో పరిచే ఫలితాలు కూడా మారబోతున్నాయండి. ఆర్థిక పురోగతి, అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది ఈ సమయంలో లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటికి రానుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసేటువంటి సత్కర్మ ఫలితాలను, మీరు చేసే పూజలు, నోమాలు ఏవైనా సరే మీరు చూపించబోతున్న ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు ఆ భగవంతుడు ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూనే వచ్చారు. దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. కానీ మీరు మంచిగా ఉన్నటువంటి మీరు మంచిగా ఉన్నప్పటికీ, అది అందరి పట్ల మంచిగా ప్రవర్తించినప్పటికీ మాకు ఎందుకు ఇన్ని కష్టాలని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కానీ దానికి సమయం ఎప్పుడు వచ్చేసిందండి. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి చేసేటువంటి పూజలు, నోములు, వ్రతాలను ఎన్నో సత్కల్పర్తాలు చేశారు. అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మేషరాశి వారికి మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైన ఫలితాలు అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతక ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలానే మేషరాశి వారికి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో మీ యొక్క జీవితంలో అయితే అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు కల్లో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం కావచ్చు, మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్, అలానే మంచి సంబంధం సెటిల్ అయ్యే వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా ఒక్కొక్కరికి వారి జీవితంలో మీరు ఏదైతే కోరికలను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఈ 3 రోజులు, అంటే అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో ఏ రోజు అయినా సరే, ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు మీరు పడిన కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని కూడా మీ దగ్గర తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోనిమైన అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, మేషరాశి వారి జాతకములో ఏదైతే మీ యొక్క జీవితంగా లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి శుభవార్త అయితే ఈ 3 రోజులు, అంటే అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ 3 రోజుల్లో మీకు మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూడగలుగుతారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులు కలుసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారో వారికి సంబంధించి అడ్రస్ దొరకడం లేదా మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 తేదీల్లో వారికి సంబంధించి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఏదో ఒక దిక్కు నుంచి మీ చెవున ఆ వార్త విని వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీకు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూడబోతున్నారండి. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడంలో కూడా చాలా కాలంగా కన్ఫ్యూజన్లు ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మీకు కనిపిస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు కూడా. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపు తిరిగి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అక్టోబర్ 17, 18, 19
తేదీల తర్వాత ఈ దీపావళి అమావాస్య తర్వాత మీ జీవితంలో ఎలుగులు రాబోతున్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ అందులో సక్సెస్ అనేది మీకు ముందుకు దూసుకొని వెళుతుంది. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారితో, తెలిసిన వారితో, మీ పెద్దవాళ్ళతో వ్యాపారం మొదలుపెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు ఎంపిక చేసుకోండి. ఇక ఆ తర్వాత సత్ఫలితాలు అయితే మీ జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో అన్నీ కూడా విజయవంతం అవుతున్నాయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఏ పని చేసినా సరే, ఏ పని మొదలుపెట్టినా సరే, ఆ పని అయితే ఆ సమయంలో ఖచ్చితంగా అనుకున్న సమయంలో జరిగి తీరతాయి. ఈ విధంగా మేషరాశి వారికి జీవితంలో అయితే అనుకూలమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఇక ఆ పరమశివుడి యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. దైవక శక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుందండి. మీ జీవితంలో మీరు ఏదైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటిని పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా గమనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో ఏవైనా సరే మీకు ఇబ్బందులు ఉంటే గనక ఈ సమయంలో మీకు అనుకూలమైన మార్పు అంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే గనక వాటి నుంచి కూడా వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా కూడా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చండి. మేషరాశి వారికి ఇక నుంచి రాబోయే 3 రోజుల తర్వాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. శివ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఆ తర్వాత ఇంకా మరెన్నో మంచి ఫలితాలు అయితే మీకు కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చండి. ఇక నుంచి మీకు మేషరాశి వారి జీవితంలో ఖచ్చితంగా అనుకున్న ప్రతి పనిని విజయవంతంగా మీకు జరిగి తీరతాయి. ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేస్తూ మీకున్న కష్టాలను తొలగిపోవాలని, ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు ఇంకా బాగా మంచి పొజిషన్కి రావాలని మేషరాశి వారు అక్టోబర్ 17, 18, 19 తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దండి. మీకు చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయండి. అన్ని విధాలుగా మీకు మంచి అనేది జరగబోతుంది. కాబట్టి మీరు చాలా వరకు అంటే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివచ్చు, వృద్ధులకు కావచ్చు, మీకు తోచిన విధంగా శక్తి మేరకు సహాయం అనేది చేయండి. ఇక ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుందండి. కాబట్టి మేషరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం శ్రీ మాత్రే నమః.